హలో అండి, నేను డాక్టర్ ఉదయ్ కుమార్ పున్కుల్లు, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, రెనోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారా హిల్స్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి హెచ్పివి వ్యాక్సిన్. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇట్ ఈస్ ఎ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. సో ఈ వైరస్ సోకిన వాళ్ళలో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. ఎటువంటి సిమ్టమ్స్ లేనందువలన ఇది వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు హెచ్పివి అనేది సెక్స్ చేసినప్పుడు వచ్చే వైరస్ అన్నమాట. సో ఈ వైరస్ వల్ల ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి? యానల్ క్యాన్సర్, జెనైటల్ క్యాన్సర్ అంటే ఆడవాళ్ళలో వెజైనా, వల్వా, సర్విక్స్ క్యాన్సర్, మగవాళ్ళలో పినైల్ క్యాన్సర్, అలాగే నోటి భాగంలో ఓరోఫారింగ్స్ అనే ఒక పార్ట్లో వచ్చేది హెచ్పివి వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. జనరల్గా ఏ క్యాన్సర్కైనా కానీ మల్టీఫ్యాక్టోరియల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మనం ఎగ్జాంపుల్కి లంగ్ క్యాన్సర్ తీసుకుంటే సిగరెట్ స్మోకింగే కాకుండా జన్యుపరమైన మార్పులు, మనం ఆహారం తీసుకునే విధానాల్లో డిఫరెన్సెస్ వల్ల, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇవన్నీ కలగలిసి క్యాన్సర్కి దారితీస్తాయి అన్నమాట. అలాగే ఇందాక నేను హెచ్పివి సోకిన వాళ్ళలో వచ్చే క్యాన్సర్స్లో ఒక్క సర్విక్స్ క్యాన్సర్ తప్ప మిగతావన్నీ కూడా ఇలా మల్టీఫ్యాక్టోరియల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేవే. బట్ సర్విక్స్ క్యాన్సర్ అలా కాదు. సర్విక్స్ క్యాన్సర్కి ఒకే ఒక మూల కారణం హెచ్పివి వైరస్. అంటే హెచ్పివి వైరస్ని మనం నివారించగలిగితే సర్విక్స్ క్యాన్సర్ని కూడా నివారించగలిగినట్టే. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ అండి. ఎందుకంటే సర్విక్స్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ వరల్డ్ వైడ్. ప్రతి ఏటా అంటే మనకి మొత్తం 5 క్యాన్సర్లలో, ప్రపంచవ్యాప్తంగా 5 క్యాన్సర్లు డయాగ్నోజ్ అయితే అందులో ఒకటి భారతదేశం నుంచి సర్విక్స్ క్యాన్సర్ ఉండటం బాధాకరమైన విషయం. అలాగే ప్రతి ఏటా 1,25,000 సర్విక్స్ క్యాన్సర్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఈరోజు ఇప్పుడు కనుక మన పిల్లలకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ కనుక వేయించినట్లయితే రాబోయే 3-4 డికేడ్స్లో మనం కంప్లీట్గా ఈ సర్విక్స్ క్యాన్సర్ని అరికట్టవచ్చు. A woman need not suffer from cervix cancer and a woman need not get cervix cancer అండి. ఇది కంప్లీట్లీ ప్రివెంటబుల్. అయితే ఇందాక చెప్పినట్టు ఇది సెక్స్ చేయటం వల్ల వచ్చేది కాబట్టి ద ఆప్టిమమ్ టైం ఎప్పుడు అంటే బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ సెక్షువల్ డెబిట్. సో ఒక్కసారి ఈ వైరస్ సోకింది అంటే కనుక తర్వాత వ్యాక్సిన్ ఇచ్చినా కానీ అది పనిచేయదన్నమాట. అందుకని సెక్షువల్ యాక్టివిటీకి ముందే ఇది వేసుకోవాలి. WHO గైడ్లైన్స్ బట్టి దీనికి ఒక ఏజ్ రేంజ్ కూడా ఉంటుంది. 9 years నుంచి 26 years పిల్లల్లో వేసుకోవచ్చు. ఇది 15 years లోపల అయితే 2 doses సరిపోతాయి. 15 years దాటిన తర్వాత అయితే 3 doses కావాల్సి వస్తుందండి. ఇది కంప్లీట్లీ 100% సేఫ్ అండ్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్. సో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బైవాలెంట్, క్వాడ్రివాలెంట్, నానోవాలెంట్ అని. ఎలాంటి టైప్ తీసుకున్నా, ఏ టైప్ తీసుకున్నా అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అండ్ దీనికి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్నాక ఒక 15 minutes వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండాలి. సో వ్యాక్సిన్ తీసుకుని పక్కన ఒక 15 minutes వెయిట్ చేశాక తర్వాత మీ డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందిలో సింకోప్ అటాక్స్ అంటే కళ్ళు తిరిగి పడిపోయే సందర్భాలు చూసాము. అది తప్పితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల అనేది ఉండదు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల యూ క్యాన్ కంప్లీట్లీ ఎరాడికేట్ సర్విక్స్ క్యాన్సర్ అండి. థ్యాంక్ యూ.